పొంగల్ తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు ముందుగా రైస్ వండుకొని మనం సగం తీసుకోవాలండి. పొంగల్ రైసు, పెసరపప్పు నైట్ నానబెట్టుకోవాలి, శుభ్రం కడిగి పక్కకు పెట్టుకోవాలి. మిరియాలు, పసుపు, ఉప్పు, కరివేపాకు, టమోటా, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ అండి. ముందుగా వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకోవాలి, ఇవి చిన్న ముక్కలు కట్ చేయాలి. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. కుక్కర్ తీసుకోవాలండి. నూనె వేయకుండానండి హెల్దీ పొంగలే. టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకండి, మిరియాలు, ఒక 4-5 మిరియాలు. మనకి కారం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఉప్పు అండి, కొంచెం పసుపు, ఒక గ్లాసు వాటర్ అండి, వండిన మిల్లెట్ రైస్, నానబెట్టిన పప్పు అండి, మనకు పలుచగా కావాలంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలండి. గట్టిగా సరిపోతుంది అనుకుంటే గ్లాస్ వాటర్ ఇస్తే సరిపోతుంది. ఇది చాలా హెల్దీ పొంగల్ అండి. దీన్ని మనం ఎలా చేసుకోవడం వల్ల నూనె చాలా తక్కువ వేసుకున్న వాళ్ళం అవుతాము. నూనె వల్ల ఎవరికి మంచిది కాదు, హెల్త్ పాడవుతుంది. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలండి. మనకు 5-6 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. పొంగల్ రెడీ అయిపోయిందండి. ఒక డిష్లోకి తీసుకోవాలి. పొంగల్ కొంచెం చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందండి. కొంచెం వాటర్ ఉండాలిగానే తీసుకోవాలి. కొంచెం వాటర్తోనే మనం స్టవ్ ఆఫ్ చేస్తే డిష్లోకి టేస్టీ మిల్లెట్ పొంగల్ రెడీ అయిపోయిందండి. మిల్లెట్ చాలా హెల్త్కి మంచిది కాబట్టి పొంగల్ పెసరపప్పు వేసుకున్నప్పుడు ఆ పొంగల్కి మంచి రుచి వస్తుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీని కొబ్బరి చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ చాలా బాగుంటుందండి.